నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. మాజీ మంత్రి హరీష్ రావు సహకారంతో బీఆర్ఎస్లో చీలిక తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. ఇక ఇదిలా ఉంటే దీనికి తగ్గట్టుగా బీజేపీ నేతలు సైతం ఇదే కామెంట్స్ చేయడం కూడా గమనార్హం. ఇక బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అయితే ప్రెస్ మీట్ పెట్టి మరి రేవంత్ గులాబీ పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. పార్టీలో హరీష్ రావు, కవితతో పాటు సీనియర్ నాయకులు ఎవరికి కూడా ప్రాధాన్యత ఉండటం లేదని, అందుకే గులాబీ పార్టీ నాయకులు అసంతృప్తిగా ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. పార్టీలో కేటీఆర్ చేతిలో పడుతున్న అవమానాలకు కౌంటర్ ఇచ్చేందుకే సీఎం రేవంత్ రెడ్డితో హరీష్ రావు, ఇటు కవిత ఇద్దరు కూడా చేతులు కలిపారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్లో తండ్రి, కొడుకు, కూతురు, మేనల్లుడి మధ్య రాజకీయ విభేదాలు కొలిక్కి రావడం లేదని, రజతోత్సవ సభలో కూడా హరీష్ రావు, కవితకు ప్రాధాన్యత ఇవ్వకపోవడమే దీనికి నిదర్శనమని గులాబీ నేతలందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక సభా వేదిక ప్రాంగణంలో తండ్రి, కొడుకుల ఫోటోలు మాత్రమే ఉండడంతో ఇక నుంచి బీఆర్ఎస్ పెత్తనమంతా కేటీఆర్దేనని కేసీఆర్ శ్రేణులకు సంకేతాలు ఇచ్చినట్లయిందని, అందుకే పార్టీలో ఇన్ని గొడవలు, ఇన్ని కుమ్ములాటలు కొనసాగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఇక బీఆర్ఎస్లో తనకు సరైన గుర్తింపు, గౌరవం దక్కట్లేదని కవిత భావిస్తున్నారని, అందుకే ఆమె భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదని మేడే కార్యక్రమంలో కవిత మాట్లాడిన మాటల్లో అసంతృప్తి అనేది చాలా క్లియర్గా ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఇక కవిత చేపడుతున్న కార్యక్రమాలకు పార్టీ శ్రేణుల నుంచి సైతం సరైన మద్దతు లభించడం లేకపోవడం, అలాగే బీఆర్ఎస్ పాలనలోని లోపాలు, వాటితో పాటు వైఫల్యాలు, పార్టీలో తనకు జరుగుతున్న అన్యాయాలపై కేసీఆర్కు ఒక లేఖను రాశారు కవిత. ఆ లేఖను త్వరలోనే బయటపెట్టే అవకాశం ఉందని సమాచారం. అలాగే పవర్ సెంటర్గా ఉండేలా కేటీఆర్ ఎత్తులు వేస్తున్నందుకు ఇటు హరీష్ రావు, అటు కవిత ఇద్దరు కూడా పార్టీకి దూరంగా ఉండాలని భావిస్తున్నారట. జైలు నుంచి విడుదలయ్యాక జిల్లాల పర్యటనలు చేస్తూ రాజకీయంగా బలపడాలని కవిత ప్రయత్నిస్తున్నారని, కవిత క్రియాశీలకం కావడం కేటీఆర్కు అసలు ఇష్టమే లేదని, అందుకే బీఆర్ఎస్లో ఒకటే పవర్ సెంటర్ ఉండాలని, అది తానే కావాలనేది కేటీఆర్ పట్టుదలతో ఉన్నారని, కవిత, హరీష్ రావు కార్యక్రమాలకు వెళ్ళకూడదని కేసీఆర్తో కేటీఆర్ బీఆర్ఎస్ నేతలకు చెప్పించినట్లు సొంత పార్టీ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక హరీష్ రావుపై కేసీఆర్ ఒత్తిడి, కవిత కామెంట్స్తో కేడర్లో గందరగోళం నెలకొందని గ్రహించిన కేసీఆర్ హరీష్ రావుపై ఒత్తిడి తీసుకొచ్చారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఇక మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్కు అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని, హరీష్ రావు బీఆర్ఎస్ను నడపలేరని, అందుకే సహకరించాలని చెప్పారని, హరీష్ అండ లేనిదే కేటీఆర్ కూడా పార్టీని నడపలేరని, ఆయన ఇంటికి వెళ్ళి మరి ఉంటారని, హరీష్ సహకారం లేనిదే తాను ప్రతిపక్ష నేత కాలేనని కేటీఆర్ గ్రహించారన్నారు. అయితే 2 పదవుల్లోనూ కేసీఆరే కొనసాగాలని, లేదంటే ఆ 2 పదవులను తామిద్దరికి ఇవ్వాలని హరీష్ రావు కేసీఆర్ను ప్రతిపాదించినట్లు తెలిసిందన్నారు. ఇక రానున్న రోజుల్లో గులాబీ పార్టీలో చీలిక రావడం ఖాయమా? మహేశ్వర్ రెడ్డి మాటలు నిజమవుతాయా? కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్ళింది బుజ్జగించడానికా లేక బ్రతిమాలుకోవడానికా? కవిత కేసీఆర్కు రాసిన లేఖలో ఏముంది? పవర్ సెంటర్గా కేటీఆర్ పార్టీ నడపగలరా? ఇంత జరుగుతున్నా గులాబీ బాస్ ఎందుకు మాట్లాడడం లేదు? సో ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.